Good morning, students. Today our topic is living things reproduce. ఈరోజు మన టాపిక్ లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్. సో లివింగ్ థింగ్స్ సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా మనం డిఫరెంట్ వీడియోస్లో చూస్తున్నాం. సో లివింగ్ థింగ్స్ దే బ్రీత్, దే మూవ్, దే గ్రో, దే నీడ్ ఫుడ్ అండ్ లివింగ్ థింగ్స్ దే ఫీల్. ఇవన్నీ కూడా మనం చూసాం డిఫరెంట్ వీడియోస్లో. ఆ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం? లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్, రైట్? సో లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్. వాట్ ఈజ్ రీప్రొడక్షన్? వాట్ ఈజ్ రీప్రొడక్షన్? ఎవ్రీ లివింగ్ థింగ్ ఇట్ ప్రొడ్యూస్ ద యంగ్ వన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. ప్రతి లివింగ్ థింగ్ కూడా తనలాంటి ఇంకొక లివింగ్ థింగ్ని రీప్రొడ్యూస్ చేస్తుంది. హెన్ ఉందనుకోండి, హెన్ నుంచి ఏమొస్తుంది? చిక్స్ వస్తాయి, వాటి నుంచి మళ్ళీ హెన్ అనేది వస్తుంది. ఓకే, హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్ వస్తారు, రైట్? డాగ్స్ నుంచి డాగ్స్ వస్తాయి, క్యాట్స్ నుంచి క్యాట్స్ వస్తున్నాయి. సో ఎలా వస్తున్నాయి? బై ఎ ప్రాసెస్. వాట్ ఈస్ దట్ ప్రాసెస్? రీప్రొడక్షన్, రైట్? సో ఇఫ్ సంబడి ఆస్క్స్ యూ వాట్ ఈస్ రీప్రొడక్షన్, ఆర్ in the school, in the exams, you may be asked that question, what is reproduction? Then what do you say? ఎలా చెప్తారు మీరు? రీప్రొడక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఎలా రాస్తారు ఆన్సర్ అక్కడ? రీప్రొడక్షన్ అంటే ఏంటో హియర్ ఇట్ ఈస్. ద ప్రాసెస్ ఇన్ విచ్ లివింగ్ థింగ్స్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్. సో ద ప్రాసెస్ ఇన్ విచ్, అదొక ప్రాసెస్ రీప్రొడక్షన్ అనేది. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది? ఇక్కడ లివింగ్ థింగ్స్ వాటిలాంటి కొత్త వాటిని పుట్టిస్తాయి. దీన్నే రీప్రొడక్షన్ అని అంటాం. ఓకే, ద ప్రాసెస్ ఇన్ విచ్ లివింగ్ థింగ్స్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్ ఈజ్ కాల్డ్ రీప్రొడక్షన్. సో కౌ నుంచి కౌ, సేమ్ కైండ్. కౌ నుంచి బఫెలో వస్తుందా? రాదు, రైట్? క్యాట్ నుంచి క్యాట్, క్యాట్ నుంచి డాగ్ వస్తుందా? రాదు. ఏ యానిమల్ నుంచి ఆ యానిమలే వస్తుంది. ఈ ప్రాసెస్ని మనం రీప్రొడక్షన్ అని అంటున్నాం. అన్ని లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్ చేస్తాయా? ఎస్, ఆల్ లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్. దట్ ఈస్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్. బట్ డూ దే రీప్రొడ్యూస్ ఇన్ ద సేమ్ వే? ప్లాంట్స్, యానిమల్స్ ఒకేలా రీప్రొడక్షన్ చేస్తాయా? నో. Let us see how do plants reproduce and how do animals reproduce. Now let us see how do plants reproduce, right? So plants reproduce in a different ways. Plants చాలా different methods లో reproduction చేస్తాయి. ఓకే, సో మోస్ట్ కామన్ మనందరికీ బాగా తెలిసింది, ఒక ప్లాంట్ రావాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు సో అ సీడ్. ఒక విత్తనాన్ని మనం నాటాలి. ఓకే, ఒక సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ని మనం తీసుకెళ్ళి సాయిల్లో పెట్టి వాటర్ పోస్తే ఆఫ్టర్ ఫ్యూ డేస్ ద సీడ్ జర్మినేట్స్ ఇంటూ అ సాప్లింగ్. చిన్న మొలక వస్తుంది. అది ఇట్ విల్ గ్రో ఇంటూ ఎ ప్లాంట్ అండ్ దెన్ ఇట్ గ్రో ఇంటూ ఎ ట్రీ. ఓకే, సో ఇది మనకి తెలుసు కదా. సో ప్లాంట్స్ రిప్రొడ్యూస్ బై సీడ్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. బట్ ఆల్ ప్లాంట్స్ డూ నాట్ రిప్రొడ్యూస్ బై సీడ్స్. ఓకే, సో చాలా ప్లాంట్స్ సీడ్స్తో రిప్రొడ్యూస్ చేస్తాయి. ఏ ప్లాంట్స్ సీడ్స్తో రిప్రొడ్యూస్ అవుతాయో మీకు తెలుసా? చెప్పగలరా? ఎస్, మ్యాంగో. మ్యాంగో ఉంది కదా, మ్యాంగో తిన్నాక అందులో సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ మనం సాయిల్లో వేస్తే అక్కడి నుంచి కొత్త ప్లాంట్ వస్తుంది. ఇంకా ఎనీ ప్లాంట్? ఎస్, ఆరెంజ్. ఆరెంజ్ కూడా అందులో ఉండే సీడ్స్ వేస్తే ఆరెంజ్ ట్రీ అనేది వస్తుంది. ఇంకా వాటర్ మెలన్. ఎస్, వాటర్ మెలన్ సీడ్స్ని వేస్తే వాటర్ మెలన్ అనేది ఒక మొక్క వస్తుంది, దాని నుంచి వాటర్ మెలన్స్ వస్తాయి. సో సీడ్స్ వేస్తే ప్లాంట్స్ వస్తాయి. దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, దట్ ఈస్ బై సీడ్స్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, సెకండ్ వన్? ఇంకా సీడ్స్ కాకుండా మొక్కలు ఎలా రీప్రొడ్యూస్ చేస్తాయి? ప్లాంట్స్ కెన్ రీప్రొడ్యూస్ బై దేర్ స్టెమ్. మొక్కలు వాటి స్టెమ్తో కూడా రీప్రొడ్యూస్ చేస్తాయి. ఎలాగా? కొన్ని ప్లాంట్స్ స్టెమ్ని మనం కట్ చేసి ఆ స్టెమ్ని సాయిల్లో పెట్టి వాటర్ పోసామనుకోండి, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ద స్టెమ్ విల్ గెట్ ద రూట్ అండ్ ఇట్ బికమ్స్ అ ప్లాంట్. సో
సమ్ ప్లాంట్స్ కెన్ రిప్రొడ్యూస్ బై స్టెమ్స్. మీకు తెలుసా ఏ ప్లాంట్స్? ఎగ్జాంపుల్స్ మీరు చెప్పగలరా? రోజ్ plant, you can cut the stem, you can put it in separate pot, it will grow into a new plant. Okay, so rose, ఇంకా హైబిస్కస్, ఇంకా పొటాటో. మనం పొటాటో తింటాం కదా, పొటాటో ఏంటది? ప్లాంట్లో ఏ పార్ట్ అది? స్టెమ్. పొటాటో అనేది స్టెమ్, రైట్? సో దాన్ని మనం కట్ చేసి పీసెస్ కింద చేసి మనం పాట్స్లో వేసామనుకోండి, న్యూ ప్లాంట్స్ వస్తాయి, పొటాటో ప్లాంట్స్. సో స్టెమ్ నుంచి మనం ప్లాంట్స్ గ్రో చేయొచ్చు. అంటే ప్లాంట్స్ దే రిప్రొడ్యూస్ బై సీడ్స్ అండ్ దే రిప్రొడ్యూస్ బై స్టెమ్స్ ఆల్సో. దే రిప్రొడ్యూస్ బై అనదర్ మెథడ్ ఆల్సో. సీడ్స్, స్టెమ్ చూసాం కదా, ఇంక అనదర్ మెథడ్ ఏంటది? దే రిప్రొడ్యూస్ బై రూట్స్. ప్లాంట్స్ రిప్రొడ్యూస్ బై రూట్స్. కొన్ని ప్లాంట్స్ రూట్స్ని మనం కట్ చేసి వేరే సాయిల్లో పెడితే ఆ కట్ చేసిన రూట్ ముక్కలోంచి కొత్త ప్లాంట్ కూడా వస్తుంది. తెలుసా మీకేంటో అది? క్యారెట్. సో ఇఫ్ యూ టేక్ క్యారెట్, డూ యూ నో వాట్ ఈస్ క్యారెట్? వీ ఈట్ ఆరెంజ్ కలర్ వన్, ఇట్ ఈస్ ద రూట్ ఆఫ్ అ ప్లాంట్. అది ప్లాంట్లో ఏ పార్ట్ అది? రూట్. దాన్ని మనం పీసెస్ కట్ చేసి సాయిల్లో వేస్తే దాంట్లోంచి కొత్త ప్లాంట్స్ వస్తాయి. ఓకే, సో ప్లాంట్స్ రిప్రొడ్యూస్ బై roots also. Plants reproduce by seeds, plants reproduce by stem, plants reproduce by roots. మూడు చెప్పుకున్నాం. ఇంకా plants also reproduce by their leaf. కొన్ని ప్లాంట్స్ వాటి లీఫ్ నుంచి కూడా రిప్రొడ్యూస్ చేస్తాయి. తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి ప్లాంట్? యూ కెన్ సీ ఇట్ హియర్. డూ యూ నో ఇట్స్ నేమ్? బ్రయోఫిలం. వాట్ ఈస్ దాట్? బ్రయోఫిలం. రణపాల ఆకు అంటారు దీన్ని. సో ఇది కొంతమంది ఇళ్లల్లో కూడా పెంచుకుంటారు, ఇంట్లో చిన్న చిన్న పాట్స్ వేసుకొని. సో ఈ ప్లాంట్ లీఫ్ చూసారు ఎలా ఉందో? ఈ లీఫ్ నుంచి చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయి, లీఫ్ ఎడ్జెస్లోంచి. వాటిని కట్ చేస్తే కొత్త ప్లాంట్స్ వస్తాయి. అంటే లీఫ్ నుంచి కూడా కొత్త ప్లాంట్స్ వస్తాయి. సో సీడ్స్ నుంచి న్యూ ప్లాంట్స్ వస్తున్నాయి, స్టెమ్ నుంచి వస్తున్నాయి, రూట్స్ నుంచి వస్తున్నాయి, ఇంకా లీవ్స్ నుంచి కూడా వస్తున్నాయి. ప్లాంట్స్ ఈ నాలుగే కాదు, ఇంకా చాలా మెథడ్స్లో రిప్రొడ్యూస్ చేయగలవు. దే కెన్ రిప్రొడ్యూస్ ఇన్ మెనీ అదర్ వేస్. ఓకే, so now we have seen 4 different ways how plants reproduce. Now let us see how animals reproduce. Now let us see how animals reproduce. Animals reproduce in 2 different ways. Animals kuda 2 different ways lo reproduce chestayi. So the first one is by laying eggs. Gudlu pedtayi animals. Gudlu petti reproduce chestayi. So ఏ animals eggs పెడతాయో మీకు తెలుసా? చెప్పండి. ఎగ్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది హెన్ కదా. మనం చూస్తుంటాం హెన్ అనేది ఎగ్స్ పెడుతుంది, అంటే బర్డ్స్ ఎగ్స్ పెడతాయి. ఇంకా రెప్టైల్స్ అంటే స్నేక్, లిజర్డ్, క్రోకోడైల్, టార్టాయిస్, ఇవన్నీ రెప్టైల్స్. సో ఇవన్నీ కూడా ఎగ్స్ పెడతాయి. ఇంకా ఫిషెస్, వాటర్లో ఉంటాయి కదా, ఫిషెస్, ఫ్రాగ్స్, ఇవి కూడా ఎగ్స్ పెడతాయి. ఇంకా ఇన్సెక్ట్స్ తెలుసు కదా, బటర్ఫ్లైస్, ఇవన్నీ కూడా ఎగ్స్ పెడతాయి. యాంట్స్, బటర్ఫ్లైస్, ఇవన్నీ, మస్కిటోస్, ఇవి కూడా చిన్న చిన్న ఎగ్స్ని పెడతాయి. సో ఈ ఎగ్స్ అన్నీ కూడా హ్యాచింగ్ అయ్యి బేబీస్ కింద అవుతాయి, రైట్? సో యానిమల్స్ రిప్రొడ్యూస్ బై లేయింగ్ ఎగ్స్ అండ్ గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. ఫస్ట్ది ఎగ్స్ పెట్టడం. సో కొన్ని యానిమల్స్ ఎగ్స్ పెట్టేసిన తర్వాత వాటిని కేర్ తీసుకుంటాయి, లైక్ బర్డ్స్, లైక్ హెన్ ఎగ్స్ పెట్టిన తర్వాత వెళ్ళి వాటి ఎగ్స్ మీద కూర్చుని హ్యాచింగ్ చేస్తుంది. సో ఇట్ విల్ హ్యాచ్ ద ఎగ్స్. ఆఫ్టర్ సమ్ డేస్ ఇట్ విల్ గివ్ సమ్ హీట్ టు ద ఎగ్స్. ద హెన్ సిట్స్ ఆన్ ద ఎగ్స్ అండ్ గివ్ హీట్. బికాస్ ఆఫ్ ద హీట్ ద ఎగ్స్ దే హ్యాచ్ అండ్ ద చిక్స్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది అలా పొదుగుతుంది. ఈ బర్డ్ వెళ్ళి దాని మీద కూర్చుంటే ఎగ్స్కి వేడి వెళ్ళి ఆ ఎగ్స్లోంచి యంగ్ వన్స్ వస్తాయి. రెప్టైల్స్ ఏం చేస్తాయి? స్నేక్స్, క్రోకోడైల్స్, ఇవన్నీ రాక్స్లో పెట్టేస్తాయి ఎగ్స్ని. సో పెద్ద రాక్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో ఎగ్స్ పెట్టేస్తాయి. సో సన్లైట్కి ఆ రాక్స్ వేడిగా అవుతాయి కదా, ఆ హీట్ అనేది ఎగ్స్కి కూడా వెళ్ళి ఆ ఎగ్స్ అన్నీ హ్యాచ్ అయ్యి ఎగ్స్లోంచి యంగ్ వన్స్ అనేవి బయటకు వస్తాయి. ఓకే, సో సమ్ యానిమల్స్ దే రిప్రొడ్యూస్ బై లేయింగ్ ఎగ్స్. వాట్ ఆర్ ద యానిమల్స్ దట్ రిప్రొడ్యూస్ బై లేయింగ్ ఎగ్స్? ఎస్, బర్డ్స్, రెప్టైల్స్ అండ్ ఇన్సెక్ట్స్ అండ్ ఫిషెస్.
ఇవన్నీ కూడా ఎగ్స్తో రీప్రొడ్యూస్ చేస్తాయి. సో నెక్స్ట్ వి సీ యానిమల్స్ దట్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. పిల్లల్ని డైరెక్ట్గా కనే యానిమల్స్ ఏంటో చూద్దాం. నౌ వి సీ ద యానిమల్స్ దట్ గివ్ బర్త్ టు ద యంగ్ వన్స్. పిల్లల్ని నేరుగా కనే జంతువులు. సో కొన్ని యానిమల్స్ ఎగ్స్ పెడుతున్నాయి, కొన్ని యంగ్ వన్స్కి డైరెక్ట్గా బర్త్ ఇస్తాయి. సో విచ్ యానిమల్స్ దే గివ్ బర్త్ టు ద యంగ్ వన్స్? కౌ, క్యాట్, డాగ్, హ్యూమన్స్. హ్యూమన్స్ కూడా బేబీస్ని డైరెక్ట్గా కంటారు. దే రిప్రొడ్యూస్ బేబీస్. సో దీస్ బేబీస్ దే గ్రో ఇన్ టు adults, right? So here we can see that animals like cow, dog, cat and humans, they give birth to the young ones. So birth ఇచ్చిన తర్వాత కూడా ఆ యంగ్ వన్స్కి కేర్ తీసుకుంటాయా? ఎస్, దే టేక్ కేర్. సో యంగ్ వన్స్ దే టేక్ మిల్క్ ఫ్రమ్ దేర్ మదర్. యూ సీ ద కాఫ్ ఈజ్ డ్రింకింగ్ మదర్స్ మిల్క్. వాట్ ఈస్ హిస్ మదర్? కౌ. కాఫ్ ఈజ్ డ్రింకింగ్ కౌస్ మిల్క్. బేబీ ఈజ్ డ్రింకింగ్ మదర్స్ మిల్క్, రైట్? సో ఫర్ సమ్ టైమ్ దే టేక్ మదర్స్ మిల్క్. ఆఫ్టర్ దట్ దే ఫీడ్. ఈ చిన్నగా ఉన్న పిల్లలకి ఈ యానిమల్స్ అన్నీ కూడా మిల్క్ ఇస్తాయి. సో అవి ఆ మిల్క్ తాగి ఎదుగుతాయి. కొంచెం ఎదిగిన తర్వాత దే ఈట్ ద ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, అండ్ దే గ్రో అప్. సో దిస్ ఈజ్ హౌ యానిమల్స్ రిప్రొడ్యూస్. సో యానిమల్స్ రిప్రొడ్యూస్ చేస్తాయనేది కూడా ఒక ఫీచర్. సో లివింగ్ థింగ్స్ దే reproduce, living things they grow, living things they breathe, living things they move, living things they feel. ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో వీ హ్యావ్ సీన్ ద డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో మిగిలిన ఫీచర్స్ ఉన్న వీడియోస్ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో లివింగ్ థింగ్స్లో మరొక రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.